చాలామంది అడిగే రెగ్యులర్ క్వశ్చన్లో విజయవాడ హైవే అనేది ఇప్పుడు మేజర్ హైవేగా మారింది. ఎందుకంటే ఏదైతే హైదరాబాద్ అనేది ఒక క్యాపిటల్ సిటీ, ప్లస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ సిటీ అమరావతి. సో ఈ విజయవాడ రోడ్ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడు రద్దీగా ఉండే ప్లేస్ అనమాట. ఎప్పుడు బాగా ట్రాన్స్పోర్టేషన్ గతంలో నుంచి కూడా ఉంది. అంటే రెండు రాజధానులను కలిపే ఏకైక రోడ్ ఏదైనా ఉంది అంటే అది మనకి మేజర్గా చెప్పుకోవాల్సినది అలా మనకి విజయవాడ హైవే. సో ఈ విజయవాడకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ మనకి చౌటుప్పల్ వరకు మీ అందరికి తెలుసు ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. సో ఈ విజయవాడ హైవేలో మనకి రీజనల్ రింగ్ రోడ్ రావడం ఒక మేజర్ అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. ఒకటి మనకి ఏపీ కనెక్ట్ చేస్తుంది, సెకండ్ రీజనల్ రింగ్ రోడ్ని కనెక్ట్ అయి ఉంది ఈ హైవేలో. ఎల్బీ నగర్ నుంచి చూసుకుంటే మనం ఆల్రెడీ ఓఆర్ఆర్ లోపల విపరీతమైన డెవలప్మెంట్ వచ్చేసింది పెద్దంబర్పేట వరకు. ఇప్పుడు పెద్దంబర్పేట నుంచి నెక్స్ట్ మనకి చౌటుప్పల్ వరకు కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏరియాని బేస్ చేసుకొని మేజర్గా డెవలప్మెంట్ అనేది జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ కాలేజెస్ ఎక్కువన్నాయి, స్కూల్స్, హాస్పిటల్స్, బ్యాంకులు చాలా బాగా వచ్చేసినాయి. ఈ ఏరియాలంతా కూడా చాలా బాగా డెవలప్మెంట్ అవుతుంది. దీంతో పాటు ఏంటంటే అన్ని